తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటిని సంరక్షించుకోవచ్చని జీవీఎంసీ వార్డులో నూతనంగా వాసన్ ఐ కేర్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కంటి విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వాసన్ ఐ కేర్ సంస్థ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. నేత్రాల సంరక్షణపై ప్రజల్లో చైతన్యాన్ని తెలవడంలోనూ ఈ సంస్థ ఎనలేని కృషి చేస్తోందని కొనియాడారు. ఈ చికిత్స అనేది ప్రపంచంలో సరితూగేటట్టుగా ఉన్నది. కెట్రాక్ట్ కానీ శుక్లాలు, నీటి కాసులు, అన్ని రకాల వ్యాధులకి ఒకలో ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడాను విశాఖపట్నంలో ఈ మా హాస్పిటల్ ఒక్కటే హాస్పిటల్ పూర్తి సేవల్ని, అన్ని రకాల సేవల్ని అందిస్తుంది. ఈ మా వాసన్ ఐ కేర్ సంవత్సరం అంతా పొడిగిన చికిత్స అందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలో 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా రాబోతోంది. ముఖ్యంగా ఈ వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఈ ఆధునిక పరికరాలతో ఇందాక పెద్దలు డాక్టర్ మూర్తి గారు చెప్పినట్లుగా ఆదివారం అంటే వారానికి 7 రోజులు వర్క్ చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆదివారం చాలా హాస్పిటల్లో వైద్య సేవలు నిర్వహించడం లేదు. పర్టికులర్గా ఆదివారం వైద్య సేవలు నిర్వహిస్తున్నందుకు వారికి, వారి యాజమాన్యానికి, డాక్టర్స్కి, నర్సెస్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ శుభ సందర్భంలో ఇంకొక విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు డయాబెటీస్ ఉన్న పేషెంట్లందరికీ ఫ్రీగా ఐ చెకప్ అండ్ రెటినా స్క్రీనింగ్ అది నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ ఉంటుంది. సో అలా అన్నప్పుడు డయాబెటీస్ వలన ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్లు 1 కిడ్నీలు, 2 కళ్ళు. సో డయాబెటీస్ వలన చాలా